ఇవాళ మనం పురాణాలలోని ఓ అద్భుతమైన ఎవ్వరికీ అంతగా తెలియని రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరైన సత్యభామ అసలు ఎవరు? ఆమె భూదేవి అవతారం అని ఎందుకు అంటారు? కేవలం అలిగే ప్రేయసిగానే కాకుండా ఆమెకు ఉన్న అద్భుతమైన శక్తులు, పూర్వజన్మ కథ, ఇంకా శ్రీకృష్ణుడి ఇతర భార్యల వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఈ వీడియోలో వివరంగా చూద్దాం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్న సత్యభామ సాక్షాత్తు భూదేవి అంశ. సత్యభామ తండ్రి సత్రాజిత్తు. ఆయన సూర్యదేవుడి నుండి స్యమంతకమణి అనే ఒక అద్భుతమైన రత్నాన్ని పొందుతాడు. ఈ మణి రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఈ మణిని ద్వారక ప్రజల సంక్షేమం కోసం తనకు ఇవ్వమని కోరుతాడు. కాని సత్రాజిత్తు నిరాకరిస్తాడు. ఆ తర్వాత స్యమంతకమణిని సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్లగా సింహం అతనిని చంపి మణిని తీసుకుపోతుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు. ప్రసేనుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని సత్రాజిత్తు అపనింద మోపుతాడు. తనపై పడిన నిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు స్యమంతకమణిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ జాంబవంతుడి గుహలో ఆ మణిని కనుగొంటాడు. మణి కోసం శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య 28 రోజులపాటు యుద్ధం జరుగుతుంది. చివరకు జాంబవంతుడు శ్రీకృష్ణుడిని తన ప్రభువైన శ్రీరాముడిగా గుర్తించి మణిని తిరిగి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. స్యమంతకమణిని తిరిగి పొందిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వెళ్లి అసలు నిజాన్ని తెలియజేస్తాడు. తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు పశ్చాత్తాపపడి స్యమంతకమణితో పాటు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సత్యభామ భూదేవి అంశ కావడానికి కారణం నరకాసురుడు. భూదేవికి వరాహస్వామికి పుట్టిన నరకాసురుడు బ్రహ్మదేవుడి నుండి తాను తన తల్లి చేతిలో తప్ప వేరెవ్వరి చేతిలోనూ మరణించకూడదని వరం పొందుతాడు. ఈ వరాన్ని అడ్డం పెట్టుకుని నరకాసురుడు దేవతలను, మానవులను పీడిస్తాడు. దేవతలు శ్రీకృష్ణుడిని శరణు వేడుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరతాడు. అయితే నరకాసురుడికి ఉన్న వరం వల్ల శ్రీకృష్ణుడు నేరుగా అతన్ని సంహరించలేడు. అందుకే సత్యభామను తనతో యుద్ధానికి తీసుకెళ్తాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు తెలివిగా సత్యభామను ముందుకు పంపి ఆమె చేత నరకాసురుడిని వధిస్తాడు. నిజానికి నరకాసురుడిని చంపింది శ్రీకృష్ణుడే అయినా సత్యభామ యుద్ధంలో క్రియాశీలకంగా పాల్గొని తన తల్లి అయిన భూదేవికి ఇచ్చిన వరాన్ని నెరవేర్చింది. ఈ సంఘటన ద్వారా సత్యభామ భూదేవి అవతారమని స్పష్టమవుతుంది. శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధాన భార్యలు, అష్టభార్యలు ఉన్నారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సత్య, భద్ర, లక్షణ. వీరిలో ప్రతి ఒక్కరి వెనుక ఒక ప్రత్యేకమైన కథ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. రుక్మిణి లక్ష్మీదేవి అవతారం కాగా, జాంబవతి ఒక ఎలుగుబంటి రాజు కుమార్తె, కాళింది యమునా నది దేవత, మిత్రవింద అవంతి రాజు కుమార్తె, సత్యకోసల దేశపు రాజు కుమార్తె, భద్ర కేకే దేశపు రాజు కుమార్తె, లక్షణ మద్ర దేశపు రాజు కుమార్తె. శ్రీకృష్ణుడు ఈ అష్టభార్యలను వివాహం చేసుకోవడం వెనుక ధర్మస్థాపన, లోక కళ్యాణం మరియు వివిధ ప్రాంతాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి భార్య ఒక నిర్దిష్ట గుణానికి, ప్రాంతానికి ప్రతీకగా నిలుస్తుంది. సత్యభామ శ్రీకృష్ణుడిపై అమితమైన ప్రేమను కలిగి ఉండేది. అలాగే ఆమె చాలా ఆత్మవిశ్వాసం, ధైర్యం కలది. నరకాసుర వధలో ఆమె చూపిన ధైర్యం, పారిజాతాపహరణం విషయంలో ఆమె పట్టుదల ఇవన్నీ ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. కేవలం అందమైన భార్యగానే కాకుండా ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం మరియు ఆమె భూదేవి అంశ కావడం ఆమె పాత్రను మరింత విశేషంగా నిలబెడుతుంది. పౌరాణిక కథలలోని ఇటువంటి రహస్యాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మీ శ్రేయోభిలాషిని.